ఒకటేలో స్వామి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు తిరుపతి గంగమ్మ జాతర సిరీస్ ఎత్తారు కదా. సో బాయ్ దగ్గర నుంచి ఎత్తుకొస్తారు పూజ చేసి. సో మొత్తం పొద్దున్న ఎలా ఉంటుంది అనేసి వ్లాగ్ చేసి చూపిస్తా చూడండి. అసలుగా చెప్పాలంటే ఈ వ్లాగ్ అయితే 1 month బ్యాక్ అప్లోడ్ చేయాల్సి ఉండే, బట్ కొన్ని రీజన్స్ వల్ల వ్లాగ్ అనేది ఎడిట్ చేయలేకపోయాను. అందుకనేసి ఇప్పుడు అప్లోడ్ చేసిన చూడండి. సైడ్ వేసుకో బైపాస్ రోడ్ వద్దు మామా బాయ్. పోలీసు అన్న అయితే కోడి బిడ్డలేదు. కోడే మంచిది. కొంచెం నాటుకోడి ఫైటింగ్ ఎంతనా ఒకటేలో తీసురా స్వామి. టెన్షన్ పడేదిరా. గాయస్ రికార్డ్ అయిందో లేదో తెలీదు. వీడియో సీరియస్ గా చెప్తున్నా. జస్ట్ మిస్ గుద్దింటే టమాల ముగ్గురు. కానీ సమ్ము కంట్రోల్ చేశాడు. నిజంగా పడింటే మాత్రము మా ముగ్గురికి తర్వాత ఆపోజిట్ లో బైక్ అడిగి అయిపోయింది. ఫుల్ పొద్దున మాకు జాతర అయిపోయింది. సీడి గింజలు జిల్లా కదా. ఇప్పుడైతే మనం చెరువు కట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. అటు సైడ్ వచ్చింటే బాగుండే, బట్ అయితే ఫుల్ రష్ అయిపోయారు అక్కడ. అందుకనేసి బైక్లో రావడం కష్టం అయిపోయింది అనేసి చుట్టేసుకొని వచ్చాము ఇటు సైడ్. ఇప్పుడే అందరూ పొట్టేల్ని గొర్రెల్ని అన్ని పట్టుకొని వస్తున్నారు. ఇంకొద్దిసేపట్లో మొత్తం స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇప్పటికే ఫుల్ రష్ అయిపోతున్నారు. మీరైతే చూసుకోవచ్చు బైక్స్ అన్ని ఇక్కడే పార్క్ చేసి పెట్టారు. ఇంకా మేము కూడా ఏం చేద్దాం అనేసి ఇంకా బైక్ అక్కడే పెట్టేసి పార్క్ చేసి వచ్చేసాము. సో బైక్ పార్క్ చేసిన తర్వాత అలానే ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. డ్రోన్స్ చేశారు. ఎవరు మనోళ్ళే అనుకుంటా, తెలీదు. చూడాలి. చూసుకోవచ్చు మీరైతే గొర్రెలు మేకలు అన్ని పట్టుకొచ్చారు. ఇంకా కత్తులు పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఇంకా దేవుడు రాగానే ఇంకా వేసేస్తే పొట్టేల్ని బలి ఇచ్చేయడమే. బస్లో వెళ్తున్నా నాకు వేరే కాల్ వస్తుంది. ఏం చేస్తాం చెప్పండి. ఫైనల్ గా అయితే ఒక ప్లేస్ లో వచ్చి ఫిక్స్ అయిపోయాము. ఇక్కడే నిలుచుకుందాం అనుకున్నాము. ఎందుకంటే దేవుడు ఇక్కడ నుండి బాగా కనపడుతుంది. అందుకని ఇక్కడ వచ్చి నిలుచుకున్నాము. ఇంకా డ్రమ్స్ అన్ని కూడా కొడుతున్నారు. చూసుకోవచ్చు మీరైతే ఒక్కో గ్యాంగ్ ఒక్కో దగ్గర ఉంటున్నారు. అంటే ఒక గ్రూప్ ఒక దగ్గర, ఇంకో గ్రూప్ ఇంకో దగ్గర డ్రమ్స్ అయితే కొడుతున్నారు. ఇంకా దేవుడు అయితే ఇక్కడ నుండి వస్తుంది. అందరికీ తెలిసిందే మన కుప్పంలో ఉన్న వాళ్ళకైతే. ఇంకా బయట వాళ్ళకైతే నేను చెప్పాల్సింది పని ఉంది. ఇంకా సరౌండింగ్స్ మొత్తం జనాలు అయితే నిండిపోయారు. చూసుకోవచ్చు మీరైతే మొత్తం 360 degrees తిప్పి చూపిస్తున్నా. మీరైతే చూసుకోవచ్చు కొద్దిసేపు జనం అనేది ఎక్కువైపోయారు. ఇంకా ఇంత రష్ లో వీడియో ఎలా రికార్డ్ చేస్తానో ఏమో అనుకున్నా, బట్ అయితే చేశాను. ఇంకా శివ బ్రోజీ డ్రోన్ కూడా ఎగిరేశారు. అయితే మీరు చూసుకోవచ్చు జనం చూస్తూనే ఇంకా ఎక్కువైపోయారు. అసలు ఫుల్ రష్ అయిపోయింది. దేవుడు వచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి అందరూ వచ్చేసారు. ఇంకా పేపర్స్ కూడా కరెక్ట్ గా వెళ్తుందా లేదా అని చెక్ చేస్తున్నారు. స్క్రీన్ మీద గెటప్ ఒకటి కనబడుతుంది. ఆ గెటప్ ఎలా ఉంది అనేసి కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే గెలికి వచ్చింది. వీడియోస్ అందరూ రికార్డ్ చేస్తున్నారు. నేను దేవుని రికార్డ్ చేసుకుంటూ ఉన్నా. ఇంకా పేపర్ అయితే బ్లాస్ట్ చేశారు. ఫైనల్లీ తిరుపతి గంగమ్మ వస్తుంది. ఇంకా దేవుని అయితే ఊరేగింపుకి తీసుకెళ్తారు. ఇంకా ఊరేగింపు చేసేటప్పుడు పొట్టేలు గొర్రెలు అన్ని కొడతారు. ఇంకా మీరైతే బ్లడ్ చూసుకోవచ్చు రోడ్డు మీద. ఈ వీడియో అయితే చూపించో లేదో ఈ క్లిప్, బట్ నాకు తెలీదు. బట్ చూపిస్తున్నా, చూద్దాం ఏమవుతుందో నాకు కూడా తెలీదు. పొట్టేల్ని నరకడం చూపించేది లేకపోతే బ్లడ్ చూపించేది ఇవన్నీ సెన్సిటివ్ టాపిక్ అయిపోతుంది. అండ్ మనకైతే స్ట్రైక్స్ పడే అవకాశం కూడా ఉంటాయి. వీడియో అనేది రిమూవ్ చేసింది యూట్యూబ్. అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది గైడ్ లైన్స్. కరెక్ట్గా చెప్పరా. గుడి దగ్గరికి ఇప్పుడే దర్శనం అయింది. సిరుసు గట్టిగా మాట్లాడు, వినపడాలి. ఇప్పుడే దర్శనం అయింది. అమ్మవారి సిరుసు చూసుకొని ఇప్పుడే బావిడించి ఎత్తుకోసరి ఇట్లా పోతాను చూసేది. కాలంతా కాలు బ్లడ్ కాల కాదు, వీడియోలో చూపిస్తా బ్లడ్. ఈ బ్లడ్ చూపిస్తే ఓకేలా పర్లే. సో గైస్ ఇప్పుడైతే మనము మళ్ళీ బైక్ దగ్గరికి వెళ్తున్నాము. సో బైక్ తీసుకొని ఇన్స్టా కోసము వీడియోస్ కవర్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.